న్యాయముగా నడుచుకున్నట్టులో నిలకడగా ఉండాలి. ఈరోజు న్యాయం అయితే రేపు అన్యాయం, రేపు అన్యాయం అయితే ఎల్లుండి మరీ అన్యాయం. నీ జీవితంలో ఎప్పుడు న్యాయంగానే నడుచుకోవాలి. యోబు న్యాయముగా నడుచుకున్నట్టులో నిలకడగా ఉన్నాడు, భయభక్తుల విషయంలో నిలకడగా ఉన్నాడు, యథార్థతలో నిలకడగా ఉన్నాడు. కొంతమందికి యథార్థత ఉండదండి. ఈరోజు ఒక మాట చెప్తే ఖచ్చితమండి అన్నా రేపు ఆ మాట ఉండదు, రేపు ఖచ్చితం అన్నా మరో రోజు ఆ మాట ఉండదు. నీతిమంతుడు నష్టము కలిగినను మాట తప్పడు. అది యథార్థత అంటే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి యథార్థ పరులు ఉన్నారా సంఘంలో? అలాంటి యథార్థ పరులు ఉన్నారా కుటుంబంలో? అలాంటి యథార్థ పరులు ఉన్నారా సమాజంలో? సమాజం ఎక్కడ చూసిన యథార్థత లేని ప్రజలు, న్యాయంగా నడుచుకొని